ఈ పిల్లల సమ్మెల్లో బిడ్డ ఎట్టగున్నాడు అని నా గుండె గుబులుగా ఉందయ్యా. నాకు మాత్రం లేదేంటే, ఆడు అసలే దుడుకు మడిసి. అట్ట అనుకుంటూ కూకుంటే ఎట్టాగయ్యా? పట్నం వెళ్ళి బిడ్డను చూసొద్దాం పద, నేను వస్తాను. నువ్వెందుకే ఆ గొడవలా? నువ్వు వచ్చేదాకా బిడ్డ ఎట్టున్నాడో ఏమయ్యాడని మనసు కొట్టుకుంటా ఉంటదయ్యా. సరే నీ ఇష్టం, తొందరగా బయలుదేరి పద. ఏడుకొండలు బాస్, కమాన్ తాగు, కడుపు నిండా తాగు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లెటూరు అదొక ప్రపంచం అంటే ఏమిటో నేర్పావు. చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు ఏమైనా చేయగలవు బ్రదర్. మనం ఇంతవరకు 20 బస్సులు తగలబెట్టాం, అవునా? 30 దుకాణాలు లూటీ చేశాం, అవునా? ఆ శంకర్ లాడ్ జోనరు మొన్నసారి అమ్మాయిని తీసుకెళ్తే రూమ్ లేదన్నాడు గురు. ఆడి సంగతి తేల్చాల్సింది అంతే. లాలారాం షోరూమ్ లో నేను ఒకసారి ప్యాంటు కొంటే 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు గురు. ఇంకే రేపే సమ్మె పేరుతో లాడ్జ్ మీద షోరూమ్ మీద దాడి చేయండి, నాశనం నాశనం చేయండి. కమాన్. ఎల్లుండి ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ మనకి రేపే ఆగస్టు 15 జస్ట్ ఒక్క రోజు ముందుగా వచ్చిందంటే. కమాన్, ఇది స్వాతంత్ర దేశం అని ప్రపంచానికి చాటి చెప్తాం. వన్స్ అగైన్ cheers! మీ అమ్మ చచ్చిపోయిందిరా, మీ అమ్మ చచ్చిపోయిందిరా. అవునరా. చూడవే, అక్షరాలు నేర్చిన నీ కొడుకు నీ శవం మీద పడి ఏడవటానికి వచ్చాడే, చదువుపోటు మందేసుకొచ్చాడే. నువ్వు బతికుంటే ఆ నెట్టా చూడాల్సి వస్తుందని నిన్ను చంపాడు కానీ నీ మీద ప్రేమ లేకదే. వచ్చే రమణమ్మ, ఆడెక్కు వేడిస్తే కన్నీళ్ళ పోటు వస్తుందేమో, ఆగమని చెప్పవే. అందరు బిడ్డలు కన్నోళ్ళు సచ్చిన తర్వాత పెడతారే కొరివి, అది నువ్వు చూడలేవేమోనని ఈడు బతికుండగానే పెట్టాడని నీ కొరివి. పిడికడు మెతుకులు ఎక్కువ తింటే నీ ఫీజు ఎక్కడ కట్టలేమోనని, క్షణం సేపు పని మానేసి కునుకు తీస్తే నీ చదువు ఎక్కడ ఆగిపోతుందోనని, రక్తాల్ని కండల్ని కరిగించి నీకు చదువు చెప్పిస్తే మా బతుకుల్ని ఎట్టా తగలడతావు అనుకోలేదురా. చెప్పరా, నిజం చెప్పరా, నువ్వెందుకు వచ్చావు? మీ అమ్మ శవాన్ని చూడటానికి వచ్చావా, లేక చదువు ఆగిపోతుందయ్యా ఫీజు కట్టాలి, అమ్మ శవాన్ని అమ్మైనా సరే డబ్బు ఇయ్యని అడగటానికి వచ్చావా? చెప్పరా, చెప్పు. నీ మీద పెట్టుకున్న ఆశలకు, నిన్ను గురించి కన్న కలలకు నాకు మిగిలింది
మీ అమ్మ శవంరా. మీ అమ్మకు మిగిలింది జాలెడు పసుపుతాడు. తీసుకురా తీసుకురా. లాస్ట్ ఇయర్ మన హయాంలో ఇదే ఆగస్ట్ 15th ఎంత గ్రాండ్ గా చేసామరా. పోనీ లేరా, దానికి మనం ఎందుకు బాధపడటం? విద్యాసాగర్ మాస్టర్ చెప్పారు కనుక రెడీ చేద్దాం. స్వతంత్రాన్ని కట్టిపడేశారు. जय बोलो स्वतंत्र भारत की जय. 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 నేను దిగను. 43 ఏళ్ల స్వతంత్ర భారతంలో జెండాకరలా పెరిగిన స్వేచ్ఛ నేను. రాజ్యాంగం నాకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది. ఆడది అర్ధరాత్రి 12 గంటల వరకు తిరిగే స్వేచ్ఛ స్వాతంత్ర్యం మాకు అక్కర్లేదు. అర్ధరాత్రి 12 గంటల వరకు బ్రాండీ షాపులు లాఠీ గదులు తెరిపించే స్వాతంత్ర్యం మాకుంది. అందులోకి చొరపడే హక్కు మాకుంది. కడుపులో పేగులు మార్చుకుని బిడ్డల భవిష్యత్తుగా ఆశగా ఎదురు చూసే తల్లిదండ్రుల గుండెల మీద తనగల స్వాతంత్ర్యం మాది. మా చదువుల కోసం తల్లిపాలు అమ్ముకుంటాం, తండ్రి రక్తాన్ని అమ్ముకుంటాం, ఈ దేశ స్వాతంత్రాన్ని అమ్ముకుంటాం. అది అది మా స్వేచ్ఛ. పూజనీయులైన గురువులారా, మీరు మాకు చదువు చెప్పాలనుకోవడం మీ అవివేకం. వయసు వచ్చిన బిడ్డని కన్న తండ్రే స్నేహితులా చూస్తాడే, అటువంటిది గురువు అన్న అర్హత అధికారంతో మీరు మమ్మల్ని శాసించాలని చూడటం మీ మూర్ఖత్వం కదా. మాకు చదువులొద్దు. 60 రోజులు స్ట్రైక్ చేసిన వారికి స్కాలర్షిప్లు, 20 బస్సులు తగలబెట్టిన వారికి డిగ్రీ సర్టిఫికెట్లు, 50 సార్లు రైలు ఆపిన వారికి గోల్డ్ మెడల్, లెక్చరర్ ని కుట్టిన వారికి పిహెచ్డి, లెక్చరర్ ని చంపేసిన వారికి డబుల్ పిహెచ్డి ఇవ్వండి. జై బోలో స్వతంత్ర భారత్ కి జై. జై బోలో స్వతంత్ర భారత్ కి జై. ఆలోచిస్తున్నావు? ఏడుకొండల గురించేనా? అవును మాస్టర్. ఎన్నో ఆశలు పెట్టుకుని చదివించిన అతని తల్లిదండ్రుల కన్నీళ్లు గుర్తుకొచ్చాయి. గుర్తొచ్చినా మనం చేయగలిగిందేం లేదయ్యా. పోయిన వాడికి ఉండాలి ఆ జ్ఞానం. మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టగలిగాడు గాని కుక్కతోక వంకర తీయగలిగాడా? వీళ్ళని బాగు చేయాలనుకోవడం అంతే. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనస్సు పాడు చేసుకో. అంటే వీళ్ళని మనం మార్చలేమా? అలా అనుకోవటం మన పిచ్చితనం. అది మన బాధ్యత కాదు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మన చదువు సంస్కారం ఈ వ్యవస్థకిచ్చే తీర్పు మౌనం. లేదు మాస్టారు, లేదు. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నవారే గురుదేవో భవ అని తల్లిదండ్రులతో పాటు మనకు ఒక విలువ, గౌరవాన్ని, బరువు, బాధ్యతల్ని అప్పగించారు. వాటికి మనం న్యాయం చేయాలి. మునిక మత్తులో ఉంటుంది. కంట్రోల్ తప్ప డ్రైవ్ చేస్తాను. ఎందుకైనా మంచిది, నేను ఫాలో చేస్తాను.